మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, అలాగే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను కలిసి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇది చంద్రబాబు ఎన్ని గంటలకి అపాయింట్మెంట్ ఉంది సీఎం దగ్గర? కళ్యాణ్, ఏదైతే రాజధాని శంకుస్థాపన కోసం ఇప్పటికే జాతీయ స్థాయిలో అటు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులందరికీ కూడా స్వయంగా తను ఆహ్వాన పత్రాన్ని అందజేసి వచ్చినటువంటి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు అటు తెలంగాణ సీఎం కేసీఆర్ తో 6 గంటలకు అపాయింట్మెంట్ ఉంది. మరోవైపు 6:30 తర్వాత ఇటు గవర్నర్, ఏదైతే తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్నటువంటి గవర్నర్ నరసింహన్ తో ఆయన భేటీ కాబోతున్నారు. 22న జరిగేటటువంటి దసరా రోజున జరిగేటటువంటి అమరావతి శంకుస్థాపన, ఏపీ రాజధానికి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలంతా రావాలనే ఉద్దేశం మీద ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులందరికీ కూడా ఒక ప్రత్యేకంగా టీం, అటు ఏపీకి సంబంధించినటువంటి మంత్రుల టీం ప్రత్యేకంగా ఆహ్వానించింది. అయితే ముఖ్యమంత్రిని స్వయంగా నేనే ఆహ్వానిస్తానని చెప్పి మొదటి నుంచి చంద్రబాబు చెప్తున్నారు. అందులో భాగంగానే ఆయన కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. మరి కాసేపట్లో అంటే సరిగ్గా 6 గంటలకు ఆయన కేసీఆర్ ను కలుస్తారు. ఆ తర్వాత కేసీఆర్ ను ఆహ్వానించిన తర్వాత అటు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఉంది. ఆయన కూడా ఏదైతే దసరా రోజున జరిగేటటువంటి అమరావతి రాజధాని నిర్మాణం, ఏపీకి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి అందరూ రావాలి, ఆ గవర్నర్ ఖచ్చితంగా రావాలని అందుకోసమే ఆయన ఇక్కడికి రాబోతున్నారు. ఆహ్వానించి దాంతో పాటు ఇక మిగతా ఇప్పటికే అందరినీ పిలిచారు. ఇది వీళ్ళు కూడా ప్రధానంగా పిలవాలని చెప్పి ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు గవర్నరు అటు సీఎం కేసీఆర్ లతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఉదయం నుంచి తిరుపతిలో బిజీగా గడిపినటువంటి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఒకవైపు భారీ ర్యాలీలో హైదరాబాద్ చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అటు సీఎం కేసీఆర్ ను, గవర్నర్ ను ఆహ్వానిస్తాం, వాళ్ళిద్దరు కూడా అటు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తారని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ రాజు.